హలో వివోస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం ఏపీలో మనం చూసుకుంటే నారా లోకేష్ గారు, అలానే అదానీ గారు, అంబానీ గారు. సో ఏపీలో ఇప్పటికే మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో వీళ్ళ ముగ్గురు కలిసి అసలు ఏపీకి ఎలాంటి కంపెనీస్ తీసుకురాబోతున్నారు. సో ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? వీళ్ళ ముగ్గురు కలిసి ఏపీకి ఎలాంటి కంపెనీస్ తీసుకురాబోతున్నారు, అంత తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? చిన్న క్వశ్చన్ అడిగి 5 నిమిషాల్లో చెప్పమంటే చెప్పలేం బాబు. అంతేనా సార్? ఏపీ మనకు విడిపోయి 10 సంవత్సరాలు అయింది, ఇది 11వ సంవత్సరం ఓకే ఆల్మోస్ట్. కానీ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి మనకి ఏం లేదు. అమరావతి ఫస్ట్ ఆయన అమరావతి అన్నాడు, సెకండ్ ఆయన వేరేది అన్నాడు, మనం ఫస్ట్ ఆయన వచ్చి అమరావతి అంటున్నారు. కానీ రియల్ యాక్టివిటీస్ జరగలేదు. రియల్ ఎస్టేట్కి స్లో డౌన్ అయిన కారణం ఏంటంటే దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అట్లానే ఇండస్ట్రీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఎక్కడి వస్తారు అప్పుడు? రియల్ ఎస్టేట్ పెరగాలంటే కారణం ఏంటి? కనెక్టివిటీ ఉండాలి. రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఇండస్ట్రీ, ఇవన్నీ ఉంటే జనాల దగ్గర డబ్బులు వస్తే కొనుక్కుంటారు. సో ఈ తరుణంలో ఫస్ట్ అదానీ గారు, నెక్స్ట్ అంబానీ, అదానీ గ్రూప్, అదానీ గారు అలా వాళ్ళు డైరెక్టర్స్ వచ్చారు, అంబానీ గ్రూప్. అట్లనే లోకేష్ బాబు ఉన్న యూఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈక్వినిక్స్, అట్లా టెస్లా, వీళ్ళందరినీ కూడా కలిసి ఏపీకి ఆహ్వానించారు. సో ఈక్వినిక్స్ అనేది డేటా సెంటర్ కంపెనీ. ప్రపంచంలో 260 సెంటర్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా కొన్ని సెంటర్స్ యాడ్ చేయమన్నారు. అట్లా మిగతా వాళ్ళు కూడా ఇండస్ట్రీ బెనిఫిట్ ఇస్తాం. లిబరలైజేషన్ పాలసీ, సింగిల్ విండో పాలసీ, లిబరలైజేషన్ పాలసీ అంటే మా ఏరియాలో పెట్టుకుంటే ఇండస్ట్రీస్ మీకు కొన్ని రాయితీలు ఇస్తాం, ట్యాక్స్ రాయితీలు, కస్టమ్స్, ఎక్సైజు, పవరు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో వాళ్ళని ఆహ్వానించారు. సో కొంతమంది సానుకూలంగా స్పందించారు, రావడానికి సుముఖత చూపించారు. వెయిట్ చూడాలి. డిస్కషన్ అయింది, పాజిటివ్గా అయింది, బట్ రావాలి, ఇంకా ఫిజికల్గా ఫండ్స్ రావాలి. దాదాపు 60-65 వేల కోట్ల మేరకు డిస్కషన్ జరిగాయని వార్త. అది కొద్దిగా అప్ అండ్ డౌన్ ఇటు అటు ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు అదానీ గారు వచ్చి రింగ్ రోడ్డు, దాని తర్వాత పోర్ట్లు ఎక్స్పర్ట్ అయినా, కృష్ణపట్నం, కొన్ని గంగవరం పోర్టులు, ఆ పోర్టులని డెవలప్ చేస్తారు. సో అది ఇప్పుడున్న కెపాసిటీ 4 రెట్లు 5 రెట్లు పెంచడానికి ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఒకదానికి 14 బెల్ట్స్ ఉన్నాయి, దాన్ని 42 బెల్ట్స్ చేస్తారు. బెల్ట్ అంటే కన్వేయర్ బెల్ట్స్. ఓకే, మెటీరియల్ వెళ్తుంటుంది పోర్ట్లో, షిప్ నుండి వస్తుంది కదా, మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఆ మెటీరియల్ దానికోసం అట్లానే రింగ్ రోడ్కి సొంతంగా కట్టుకుంటారు. అయితే వాళ్ళు కూడా కొన్ని రాయితీలు అడిగారు. ఏంటంటే మాకు ట్యాక్స్ హాలిడే ఇవ్వండి, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం. హైదరాబాద్ ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారం ఉంది, పోచారం ఒకటి తెలియదు, ఇన్ఫోసిస్ వచ్చాక పోచారం ఉందని తెలిసింది. అట్లానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అలాగే మిగతా ఇండస్ట్రీస్ చాలా ఫస్ట్ హైటెక్ సిటీ, నెక్స్ట్ గచ్చిబౌలి, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. తర్వాత ఇప్పుడు ఆ విడిపోయిన తర్వాత అది ఇక్కడ వాళ్ళు శిష్యుడే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎం అక్కడ. సో ఆయనకు 3 సార్లు సీఎంగా అనుభవం ఉంది, ఇప్పుడు 4వ సారి సీఎం అయ్యాడు. సో ఇక్కడున్న అనుభవం అంతా కూడా అక్కడ డెఫినెట్గా వాడుకుంటారు. దీనికంటే బాగా కట్టాలంటే ఇప్పుడు కాంపిటీషన్ బిట్వీన్ జూనియర్ అండ్ సీనియర్. అవును సార్, నిజంగా. ఓకే, సో అలాగా అదానీ గారు కూడా సుమారు 60-65 వేల కోట్లు. అంబానీ గారు గ్యాస్ ప్లాంట్స్లో ఎక్స్పర్ట్స్ ఆయన, బయోగ్యాస్. సో ఆ గ్యాస్ ప్లాంట్ ఒక 500 ప్లాంట్లు పెడతామని ఉన్నారు ఏపీలో. సో ఈ మూడిట్లు కలిపి ఒక 4-5 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ 5 to 10 yearsలో. ఓవరాల్గా ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నా 2 million jobs. ఎన్ని ఇయర్స్ పట్టదు సార్ ఇదంతా అవ్వాలంటే? పడుతుంది 5 to 10 years పడుతుంది. అందులో ఆ లోపల 2 million jobs అంటే 20 lakh jobs, 20 lakh jobs to 30 lakh జాబ్ వాళ్ళు ఏమో. అంటే ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో ఎన్నో, యూట్యూబ్ వస్తుంది, ఐటీ కారిడార్ వస్తుంది, SCJETs వస్తాయి, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, AI సిటీ వస్తుంది, స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కౌంట్ అవుతాయి. అయితే అన్నీ ఒకేసారి రావు, ఫేజ్ వైజ్ వస్తాయి, టైం పడుతుంది. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఆల్రెడీ అమరావతికి ఇచ్చింది, మళ్ళీ phase 2లో ఇంకా కొన్ని ఇస్తారు. అవన్నీ వచ్చాయంటే మేబీ ఒక 5 years తర్వాత ఒక షేప్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు, బట్ తర్వాత ఈ 5-6 years తర్వాత ఒక షేప్ వస్తుంది, ఒక స్కెచ్ వస్తుంది, ఇలా ఉంటుంది నమూనా అని. అమరావతి క్యాపిటల్లో కొద్ది బిల్డింగ్స్ అయ్యి స్టార్ట్ అవుతాయి, గవర్నర్ బంగ్లా, హైకోర్టు, IAS ఆఫీసెస్, బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్. నాంపల్లి పోతే బషీర్బాగ్ అని వరుసగా ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులో. అలాంటి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు డెవలప్ అయితే అక్కడ 50 నుండి 60 వేలు గజం ఉంది. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా పెరగకపోయినా ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఏంటంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్, 60-70 సంవత్సరాల వరకు నుండి డెవలప్ అవుతూనే ఉంది. ఏపీలో అనేది బేబీ, జస్ట్ బార్న్ బేబీ, జస్ట్ ఇప్పుడే రీసెంట్గా. సో ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అంత అప్రిషియేషన్ కాదు. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అయితే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల్లో అయిపోతుంది అంతా
అని అంటున్నారు. సో పాజిటివ్గా ఉండడం తప్పలేదు కదా. అంతేనా సార్? ఓకే. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. చేద్దామని తప్ప మేమే 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు. నారాయణ గారు 3 సంవత్సరాల్లోనే అన్నాడు. ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఉండాలి కదా, దేనికైనా ధనం జగత్ ఇద్దరి మూలం. డబ్బు లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉపయోగం లేదు. డబ్బు కలెక్షన్లోనే ఇప్పుడు ఉన్నారంటే ఇండస్ట్రీలు పెట్టడం, ఇండస్ట్రీ పాలసీలు, రకరకాల ఫెసిలిటీసు ఇవన్నీ వచ్చాయంటే ఒకసారి మంచి పెద్ద ఇండస్ట్రీ వచ్చాను మిగతా 100 ఇండస్ట్రీలు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఇన్ని కంపెనీస్ ఇవన్నీ రావటం వల్ల చుట్టూ అక్కడ ఉండే ప్రాంతాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ అసలుకి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పటికే మనం చూసుకుంటే ఆల్రెడీ క్యాపిటల్ అంతా అయిపోయిన తర్వాత భూముల రేట్లు భారీగా పెరిగిపోయాయి అనే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏం చెప్తారు, అసలు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇవన్నీ హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు దిక్కడానికి ఏం లేదు అక్కడ. ఒకసారి స్టార్ట్ అయింది అనుకో, స్లోగా అప్రిషియేషన్ అవుతుంది. డెఫినెట్గా ఒక రైల్వే స్టేషన్ పడింది, ఒక బస్ స్టేషన్ పడింది, ఒక SEZ పడింది, ఒక ఎయిర్పోర్ట్ పడింది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ లేవు ఎయిర్పోర్ట్స్, తెలంగాణలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాకు కూడా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేస్తున్నారు. మన రామ్మోహన్ నాయుడు ఎవరు ఉన్నారు టూరిజం మన ఇండస్ట్రీకి, ఫ్లైట్ ఏవియేషన్ మినిస్టర్. సో అనుకుంటే పాజిటివ్గా స్పందిస్తున్నాడు. ఈవెన్ తెలంగాణలో కూడా ఇంకో ఎయిర్పోర్ట్కి మాట్లాడారు రీసెంట్గా, రేవంత్ రెడ్డి గారు కలిసాడు ఆయన. సో డెఫినెట్గా పాజిటివ్గా ఉన్నది. బట్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. అవి ఫిజికల్గా మెటీరియలైజ్ అవ్వాలి, జనాలకు కనిపించాలి. నువ్వు చెప్పాడు ఎన్నో చెప్తారు మేనిఫెస్టోలో. పొలిటికల్ లీడర్స్ ఏ పార్టీ అయినా ఎన్నో వాగ్దానాలు ఇస్తారు, కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. చేయకపోతే ఫెయిల్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎన్నుకోరు. చేస్తే ఇప్పుడు కేసీఆర్ గారిలో కొన్ని డెవలప్మెంట్లు అయినాయి, అది వాస్తవం. కానీ సిటీలోనే అయింది, బయట ఎక్కడ వాళ్ళది తెలంగాణలో. ఆంధ్రాలో కూడా ప్రస్తుతానికి అమరావతి మీద ఫోకస్ చేస్తున్నారు. తర్వాత విజయవాడ, వైజాగ్ ఆల్రెడీ కొద్దిగా డెవలప్ అయింది, తిరుపతి, మెయిన్ నెల్లూరు, ఈ దీంట్లో ముందు డెవలప్ అయితే మిగతా చుట్టుముట్టుకు వచ్చేస్తుంది. అక్కడ కూడా రింగ్ రోడ్ వచ్చిందనుకో మనలాగా, IRR ORR వస్తే దానికి కూడా 30-40,000 crores ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చాయంటే వర్క్ ప్యారలల్గా జరుగుతుంది. ప్లస్ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కొన్ని అప్పులు చేసి, అప్పులు ఎలా 10 లక్షల కోట్లు అప్పు ఉంది. అవును సార్. స్కీములకు 2 లక్షల కోట్లు నెలకు కావాలి, 5 సంవత్సరాలు 10 లక్షలు. గవర్నమెంట్ నడవడానికి 10 అంటే 25 లక్షలు 30 లక్షల కోట్లు కావాలి. అది కావడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ఈ కంపెనీస్ ఇక్కడికి రావటం వల్ల ఇంకా అంటే రియల్ ఎస్టేట్లో మనం ఇంకా ఎలాంటి అద్భుతాలు చూడొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు హైదరాబాద్లో ఎలా అయితే డెవలప్ అయింది, గత 1994-5లో అసలు ఏమీ లేదు కంప్యూటర్స్. ఈరోజు 50 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు ఇండియా. 50 లక్షలు 10 లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు, 10 లక్షల మంది బెంగళూరులో ఉన్నారు, మిగతా 30 లక్షల మంది మిగతా రాష్ట్రాలు. సో అక్కడ కూడా మంచి స్పాట్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్. కొంచెం టైం పడుతుంది, యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే అంత రాకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.